సోదరిమణులు అందరూ కూడా కృషి చేస్తేనే ఈరోజు హైదరాబాద్ మహానగరంగా మారింది. ఇటువంటి మహానగరంలో గతంలో మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం కూడా ఫిజికల్గానో ఫైనాన్షియల్గానో కంట్రిబ్యూట్ చేసాం మనం ఇక్కడికి. నోబడీ కెన్ డినై అవర్ ఫండమెంటల్ రైట్. నోబడీ షుడ్ ప్రివెంట్ అస్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ అవర్ రైట్. ఎందుకు మనం అటువంటి పరిస్థితిని మనం చేతులారా వదిలేసుకుంటాం అనే ఆవేదన ప్రతిరోజు మాకు కలుగుతూనే ఉండేది. అంటే నేను కూడా ఇక్కడే పుట్టాను, ఇక్కడ చదువుకున్నాను. ప్రతి సందర్భంలో కూడా మనని ఎగతాళి చేస్తుంటే ఒక స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి భావాలు ప్రజల్లోకి ఏర్పడింది, ఏ కారణం వలన ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా ఈ ప్రాంతానికి అంకిత భావంతో పనిచేశారు, 4 రూపాయలు కష్టపడి సంపాదించుకున్నారు. ఆ 4 రూపాయల్లో 3 రూపాయలు ఇక్కడే మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు కదా. ఎవరు కూడా తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయలేదు కదా. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మనం కూడా ఈ స్థాయికి ఈరోజు ఉండేవాళ్ళం. కానీ ఒక నమ్మకంతో మనం భవిష్యత్తుని మనం నమ్మి ఇది మన ప్రాంతంగానే మనం భావించుకుని మనం ఎక్కడ ఏనాడు కూడా అటువంటి పొరపాటు చేయలేదు. కుటుంబాల్లో చాలామంది పాపం ఆవేదనతోటి ఎందుకు మీరు గ్రామాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు వలసలకి ఉద్యోగాల కోసం అని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఉత్తరాంధ్రలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ఈరోజు కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసం పాపం వాళ్ళు గ్రామాలని వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ మీరందరూ కూడా చదువుకున్నారు, మీ కంట్రిబ్యూషన్ ఇస్ ఇమెన్స్. ఎందుకంటే మీకున్న స్కిల్ నాలెడ్జ్ వల్లనే మీరు ఈ ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. ఆ స్కిల్ నాలెడ్జ్ని ఖచ్చితంగా మీరందరూ కూడా దయచేసి కొంచెం సమయం వెచ్చించి జనసేన పార్టీ ఎదుగుదల కోసం, పార్టీని ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మీరు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మా మీద ఒత్తిడి ఉండింది, ఇది వాస్తవం. ఇక్కడ పోటీ చేయకూడదని చాలామంది మా పైన ఒత్తిడి చేశారు. కానీ గత ఎన్నికల్లో కూడా, ఇంతకుముందు రాజలింగం చెప్పినప్పుడు, గత ఎన్నికల్లో కూడా అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, 2018లో కానివ్వండి, అప్పుడే తెలంగాణ ఏర్పడింది కాబట్టి కొంచెం సమయం ఇద్దాం, మనం ఏదో వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి అనవసరంగా కొన్ని కొత్త ఫీలింగ్స్ తీసుకురాకుండా కొంచెం స్పేస్ ఇద్దాం, వీళ్ళకి కూడా చూద్దాం ఏ విధంగా పరిపాలిస్తారు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆ రోజు మనం విత్డ్రా అవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు దాదాపు 21 బీఫామ్లు ఆ రోజు మహేందర్ రెడ్డి గారు నాయకత్వంలో ఆల్రెడీ పనిచేసాం మనం బీఫామ్స్. కానీ అప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి మన అభ్యర్థుల్ని ఈ ఎలక్షన్ వరకు ఆగుదామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు అవసరం మన జనసేన పార్టీ ప్రయాణం? ఇక్కడ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే 2 ప్రధాన పార్టీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాంతంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. మరి రేపటి రోజున రాజకీయంగా మన గలం వినిపించేది ఎవరు? మనం ఏం తక్కువ చేసామని ఈ ప్రాంతానికి మనం ఇక్కడ ఉండకూడదు? ఎందుకు ఇక్కడ మన రిప్రజెంటేషన్ ఉండకూడదు? ఎందుకు జనసేన పార్టీ ఒక కంటెంపరీ పార్టీగా, భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీగా ఎందుకు ఇక్కడ యువతకు అవకాశం ఇచ్చి మన పార్టీని మనం నిర్మాణం చేసుకోలేము? ఏ కారణంతో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోనే మన జెండా పాతి ఆ రోజున పార్టీ కోసం ఆయన కృషి చేసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ముందు తీసుకొచ్చారో అదే కారణంతో మనందరం కూడా ఈ ప్రయాణాన్ని ముందు తీసుకెళ్ళాలి. రాజకీయ ప్రస్థానం ఎప్పుడు కూడా సామాన్యమైన విషయం కాదు. చాలామంది అనుకుంటారు ఒక మీటింగ్ చేసేసి వస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం 1,00,000 జనం వస్తారు, మీటింగ్ అయిన తర్వాత ఏంటి? అక్కడ పార్టీ నిర్మాణం జరిగితేనే అక్కడ పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళ బాధ్యత తీసుకుని క్షేత్రస్థాయిలో డివిజన్ ప్రెసిడెంట్లు, వార్డు ప్రెసిడెంట్లు, కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు అహర్నిశలు కృషి చేస్తేనే పార్టీ నిర్మాణం జరుగుతుంది. లేకపోతే అది కూడా ఒక వీకెండ్లో మనం ఒక మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం విని తిరిగి వెళ్ళిపోతే అంతటితో సరిపోదు. నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు ప్రేమ్ కుమార్ గారి విజయం ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకి కూకట్పల్లిలో అంటే, వీ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్. వీ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్ నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ బట్ ఫర్ ఎవ్రీబడి ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దట్ వీఆర్ వెరీ కమిటెడ్ పీపుల్. వీ వాంట్ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ and we want to encourage we want to innovate, we want to bring in more employment. వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి లాంటి రాజకీయ నాయకుడు అసలు ఎక్కడ దొరకరు. భారతదేశంలో ఎక్కడ లేరు అటువంటి నాయకుడు.
బహుశా